శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవాలయ ప్రాసాద విధి కీర్తనం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అనగా ప్రాణుల దేహమే దేవాలయమనియో ఆ దేహమందుల జీవ చైతన్యమే సనాతనుడగు భగవానుడనియో ఈ పారంపరిక వచనానికి ప్రసిద్ధంగా చెప్పుకున్న అర్థం. మరొక విధంగా దేవాలయం భగవానుని దేహం. ఆలయమందు ప్రతిష్ఠితమై ఉన్న భగవన్మూర్తియే ఆ దేహమందుల జీవ చైతన్యం. అనగా సనాతనుడకు భగవానుని ప్రతినిధిగా ఆ ఆలయమందు ఉంచిన దేవతామూర్తి సాక్షాత్ ఆ పరమాత్మ చైతన్యమే, అనగా సాక్షాత్ భగవానుడే. ఈ అర్థాన్ని అనుసరించి మన ప్రాచీనులు దేవాలయాన్ని నిలవబడియో కూర్చుండియో ఉన్న మానవుని దేహం వలె కనబడినట్లు నిర్మించిరి. అందును నాగర సాంప్రదాయపు శివాలయాన్ని వారు నిలబడి ఉన్న మానవాకృతితో సరిపోల్చి భావన చేసి అది చాలా ఎత్తుగా ఉండినట్లు నిర్మింపజూసిరి. శ్రీ మత్స్యమహాపురాణంలో లింగమానత చెప్పిన దేవాలయపు ఎత్తు గర్భమానత చెప్పిన ఆలయపు ఎత్తు కంటే చాలా ఎక్కువగా ఉంది. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లు చెప్పాను. గడిచిన అధ్యాయాన్ని చెప్పిన విధాన ప్రాసాదానికై నిర్దేశించుకున్న ప్రదేశాన వాస్తుబలిని జరిపిన తర్వాత ఈ చెప్పబో విధాన కొలతలతో ప్రాసాద నిర్మాణం జరపాలి. ప్రథమ ప్రకారం ప్రాసాద నిర్మాణానికై నిర్దేశించి ఉంచుకున్న మొత్తం ప్రదేశం వైశాల్యాన్ని 16 సమభాగాలుగా విభజించాలి. అట్టి 16 భాగంలో 4 భాగముల వైశాల్యం కలది ఈ మొత్తం ప్రదేశంనకు నట్టనడమ ఉన్నది అగు సమచతురస్ర ప్రదేశాన గర్భాలయాన్ని నిర్మించాలి. ఈ గర్భాలయానికి నలువైపులా మిగిలి ఉన్న ప్రదేశపు వైశాల్యం మిగిలిన 12 భాగములు సరిగా అగునట్లు చూసుకోవాలి. ఈ కొలతలకై గ్రహించిన ప్రమాణములో 4 ఆలయ ఎత్తుల ఎత్తు ఉండవలెను. 4 ఆలయ భిత్తుల ఎత్తు ఉండాలి. భిత్తుల ఎత్తునకై గ్రహించిన ప్రమాణాలు ఏవి ఎన్నియో అవి అంతకు రెట్టింపు శిఖరపు ఎత్తు ఉండవలెను. శిఖరపు ఎత్తునకు సగంలో సగము 4వ వంతు ప్రమాణముల కొలతతో గర్భాలయానికి అన్ని వైపులా ప్రదక్షిణా పథము నేమి ఉండాలి. ఆలయానికి 4 వైపులకు ఈ ప్రదక్షిణ నుండి ఆలయం నుండి దిగిపోవుటకు అనువుగా నిర్గమం ఉండవలెను. గర్భాలయపు కుడి ఎడమలందలి సూత్రములను రెండింటినీ ముందునకు పెంచి గర్భాలయపు వెడల్పు పొడవు పరిమాణంతోనూ ఇట్టి 3 భాగములంత వెడల్పుతోనూ ఉండినట్లు ఆయతాకృతితో గర్భాలయానికి ముందు మండపం ఉండాలి. గర్భాలయం తన కుడి ఎడమలందును వెనుక వైపున భద్రములతో కూడి మిగులు అందంగా చూడముచ్చట గొలుపుచుండవలెను. గర్భాలయపు కొలతలకై తీసుకున్న మొత్తం పరిమాణాన్ని విచక్షణుడు వాస్తు శాస్త్రజ్ఞుడు 5 భాగాలుగా చేసి అందులో ఒక భాగంతో ప్రాగ్ధీవం అనుట సరికాదు, దీనిని నిర్మించాలి. గర్భాలయపు ఉభయ పార్శ్వములందరి సూత్రములకు ఇంకనూ ముందుకు పెంచి ఈ మండపాన్ని నిర్మించాలి. ఇది సర్వసామాన్యమగు ప్రాసాద లక్షణం. అదేవిధంగా లింగ ప్రమాణాన్ని ముందుగా నిర్ణయించుకుని తర్వాత దాని పరిమాణం అనుసరించి నిర్మించదగు ప్రాసాద లక్షణం తెలిపెదను. 2వ విధముగా ప్రాసాదం. విద్వాంసులకు వాస్తు శాస్త్రజ్ఞులు లింగమును కానీ పూజామూర్తిని అర్చించుటకు ప్రతిష్ఠించే దేవతామూర్తిని కానీ దృష్టిలో ఉంచుకొని దాని పరిమాణపు ప్రమాణాలు అనుసరించి పీఠికా నిర్మాణం చేయాలి. పీఠికకు గల ఎత్తు అర్ధభాగంను ఒక్కొక్క ప్రమాణ భాగంగా గ్రహించి అట్టి ఒక్క భాగపు ప్రమాణం ఎత్తు ఉండినట్లు గర్భాలయపు బాహ్య భిత్తులు నిర్మించవలెను. ఈ బాహ్య భిత్తికై గ్రహించిన ఒక భాగం ప్రమాణంగా గ్రహించి అట్టి భాగములు కొన్నింటితో బహుశా 4 ప్రమాణములతో అంతర్భిత్తులు నిర్మించాలి. ఈ అంతర్భిత్తుల మొత్తం ఎత్తుకు రెట్టింపు ఎత్తుతో శిఖరాన్ని నిర్మించాలి. శిఖరపు ఎత్తులో చతుర్భాగ ప్రమాణంతో ప్రదక్షిణ ఉండాలి. ప్రదక్షిణ ఎంత వెడల్పున ఉండునో అంతే పరిమాణం వెడల్పగినట్లు గర్భాలయపు 2 పార్శ్వముల సూత్రములను ముందుకు పెంచి మండపం ఉండవలెను. మండపపు వెడల్పులో సగం వెడల్పుతో దాని ముందుగా ముఖమండపం ఉండవలెను. ప్రాసాద గర్భాలయం నుండి ముందు తప్ప మిగిలిన 3 వైపులకును వెలుపలకు సాగి వ్యాపించి ఉండినట్లు గర్భాలయ ప్రమాణపు నిష్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క వైపుకు 2 చొప్పున కపోలములు ప్రతిభద్రంలో ఒకటి పెద్దదిగా రెండవది దానికంటే కొంత చిన్నదిగా నిర్మించాలి. శిఖర భాగాలు. ఇవి 4 విధాలకు ప్రాసాద దేవాలయాలకు ఇంచుమించుగా సమానంగానే అన్వయించును. గర్భాలయానికి పై భాగాన అంతర్విత్తుల ఉచ్ఛ్రయమునకు అనుగుణంగా అంతే ఎత్తుతో మంజరి అను శిఖర భాగాన్ని నిర్మించాలి. గర్భాలయ పరిమాణాన్ని 4 భాగాలు చేసి అట్టి ప్రమాణాలు 8 ఉండినట్లు శిఖర మంజరి మొత్తం ఎత్తు ఉండదు. శిఖర మంజరి మొత్తం ఎత్తులో సగం ఎత్తుతో సుఖనాస అను శిఖర భాగమును దానికి పైగా సుఖనాస ఎత్తులో
సగం ఎత్తుతో వేదీ బంధమును, మిగిలిన 4వ వంతు ప్రమాణంతో కంఠము, అమలసారమును శిఖర భాగాన్ని నిర్మించాలి. వేదీ బంధానికి నలువైపులా ఉండు గ్రుడ్ల వంటి గుండ్రని నిర్మాణ చతుష్టయానికి అండకములు అని వ్యవహారం. ఈ విధంగా ఆయా ప్రాసాదపు అంశములను చెప్పిన ఆయా కొలతలతో విభజించి అందంగా ఉండినట్లు నేర్పరయగు వాస్తు శాస్త్రజ్ఞుడు నిర్మించాలి. ఇదే విధంగా ఇక్కడ ఈ ప్రసంగమందే మరొక విధమగు ప్రాసాదపు లక్షణం కూడా చెప్పెదను. 3వ విధమగు ప్రాసాదం. ద్విజులారా, ముందుగా గర్భాలయపు ప్రమాణాన్ని నిర్ణయించుకొని దాన్ని అనుసరించి ఆలయపు ఇతరాంశములు కొలతలు గ్రహించే విధం తెలిపెదను వినడు. గర్భాలయమును 3x3 9 అగునట్లు 9 భాగాలుగా విభజించాలి. అందు నట్టనడుమ ఉన్న ఒక పదమునందు లింగమునకు కాని అర్చామూర్తికి కాని నిర్దేశించిన పీఠిక ఉండవలెను. దీనికి చుట్టూను మిగిలిన 8 పదములలో భిత్తులు ఉండవలను. ఇట్టి 5 పదముల ప్రమాణాల ఎత్తుతో ఈ అంతర్భిత్తులు ఉండాలి. దీనికి రెట్టింపు ఎత్తు శిఖరానికి ఉండవలను. శిఖరపు ఎత్తును 4 భాగాలు చేసి అందరి 2 భాగముల ఎత్తులో 1 భాగపు ఎత్తుతో వేదీ బంధమును, మిగిలిన 4వ భాగంలో కంఠము, అమలసారము అను అంశాలను నిర్మించవలను. 2 పదముల ఎంత లేదా శిఖరమంజరి పరిమాణంలో 2/4 వంతులంత వెడల్పుతో గర్భాలయానికి 3 వైపులా ఒక్కొక్క వైపున 2 చొప్పున ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నదిగా కపోలములు ప్రతిభద్రములు నిర్మించాలి. ఆలయానికి అందం వచ్చినట్లు పత్రవల్లులు, అండకములు దీనికి అలంకారంగా ఉండాలి. ఈ విధంగా 3వ విధమగు ప్రాసాదాన్ని మత్స్యనారాయణునిచే నాచే నీకు మనవునికి తెలువబడింది. ద్విజులారా, అదేవిధంగా సామాన్య రూపముగా మరొక ప్రాసాద భేదపు లక్షణం చెప్పెదను వినుడు. దేవతలు ఎక్కడ ఉందురో అనగా దేవతామూర్తులు ఎక్కడ ఉండునో ఆ క్షేత్ర ప్రదేశాన్ని అనగా గర్భాలయాన్ని 3 భాగాలుగా విభజించాలి. అందులో 1 భాగపు పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకుని అంత కొలతలతో గర్భాలయానికి 3 వైపులా దాని బాహ్యంతర్భిత్తుల నుండి వెలుపలి వైపుకు వచ్చినట్లు రథాంకము అను రథమును వాల్చినట్టు కనబడే లక్షణ విశేషాలు నిర్మించాలి. అదే తృతీయ భాగపు కొలతతో ఉండినట్లు ప్రాసాదానికి అన్ని వైపులా నేమి నిర్మించాలి. గర్భాలయపు పరిమాణపు ప్రమాణాలను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండాలి. భిత్తుల ఎత్తుకు ద్విగుణం శిఖరం ఎత్తు ఉండాలి. గర్భాలయ పరిమాణంలో 5వ వంతు కొలతతో ప్రగ్రీవమును, నిష్కానమును నిర్మించాలి. గర్భాలయపు పరిమాణపు ప్రమాణములను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండాలి. భిత్తుల ఎత్తుకు ద్విగుణం శిఖరపు ఎత్తు ఉండాలి. గర్భాలయ పరిమాణంలో 5వ వంతు కొలతతో ప్రగ్రీవమును, నిష్కానమును నిర్మించాలి. ప్రాకారపు ఎత్తులో 3వ వంతు ఎత్తుతో సుశిద్రము ఉండాలి. అదే ప్రాకారపు ఎత్తులో 5వ వంతు ప్రమాణంతో అయినా ప్రగ్రీవమును, నిష్కానమును నిర్మించవచ్చు. ఇది విశేష ప్రకారం. గర్భాలయపు చతురస్రాకృతిలో ఏర్పడే కర్ష పరిమాణంలో 5వ వంతు పరిమాణంతో కొలతతో అయినను ప్రగ్రీవాన్ని నిర్మించవచ్చును. గర్భాలయపు అంతమున్న ద్వారమూల ప్రదేశాన కలశమును నిలుపవలను. ఈ విధంగా ఆలయ నిర్మాణాన్ని జ్యేష్ఠ, మధ్యమ, కనిష్ట పరిమాణాల్లోనూ లింగపు పరిమాణంను, అర్చామూర్తి పరిమాణంను ఆధారంగా అవలంబించియో రూపభేద కల్పనను అవలంబంగా చేసుకొని జరపవలను. ఇట్లా సంక్షేపంగా ప్రాసాద సామాన్యముల లక్ష్యములు చెప్పబడినవి. ఇక ద్విజులారా, ప్రాసాద విభాగ విశేషాలను వాని లక్షణాలను చెప్పెదను వినడు. మేరువు, మందరం, కైలాసం, కుంభం, సింహం, గజము, విమానఛందకం, చతురస్రము, రుచకం, శ్రీవత్సకం, శ్రీవక్షకం, అష్టాశ్రం, షోడశాశ్రము, వర్తులము, సర్వభద్రకము, సర్వతోభద్రం, సింహాన్యం, నందనం, నందివర్ధనం, హంసము, వృషము, సువర్ణము, పద్మకము, సముద్గకము అన్నిట్లో ప్రాసాద విశేషాలు నామగ్రహణంతో చెప్పబడినవి. దీని విభాగ లక్షణాలు చెప్పెదను వినడం. మేరు ప్రాసాదం. ఇది 100 నానా విచిత్ర శిఖరాలు, 4 ద్వారములు, 16 భూమికల ఎత్తు కలది. మందర ప్రాసాదం. ఇది 12 భూమికలు కలది. కైలాస ప్రాసాదం. ఇది 9 భూమికలు కలది. విమాన చందకం. ఇది 8 భూమికలు కలది. నందివర్ధనం. ఇది 7 భూమికలు కలది. నందనం. ఇది ఒకే శిఖరం కలది. బహుశా దీనికి 6 భూమికలు. సర్వతోభద్రం. ఇది షోడశాస్త్రపు ఆకృతియు నానా రూప విశేషములను అనేక శిఖరములను కలది. మవలభీఛందకం. ఇది చిత్రశాలలో 3 సుకన్నానులు. ఇది 5 భూమికలు కలది. మండలము. ఇది ఎత్తు విషయాన వృషప్రాసాదంతో సమానం, అస్త్రులు లేనిది. సింహము. ఇది సింహంతో సమానమైన ఆకృతి కలది. గజప్రాసాదం. ఇది గజంతో సమానమైన ఆకృతి కలది. కుంభప్రాసాదం. ఇది కుంభాకృతి కలది. 9 భూమికల ఎత్తు, అంగుళీపుటము
వంటి అమరికయు పంచాండకములు కలది. సముద్గకం ఇది షోడశాస్త్రములు అనగా 16 కోణములు భుజములు కలది. 2 పార్శ్వములందును 2 చంద్రసాలను 2 భూమికల ఎత్తును కలది. పద్మకం ఇది పైదాని వలనే ఉండే 3 భూమికల ఎత్తు కలది. మృగరాజు ప్రాసాదం ఇది షోడశాస్త్రములను విచిత్ర శిఖరంలో కలది. శుభ మనోహరమైనది. చంద్రసాలలు కలది. గజప్రాసాదం ఇది విశాలమగు ప్రగ్రీవం 6 భూమికల ఎత్తు అనేక చంద్రసాలలు కలది. గరుడ ప్రాసాదం ఇది 7 భూమికల ఎత్తు 3 చంద్రసాలలు తనకు 2 వైపులను మృగరాజు ప్రాసాదములు కలది. ఇంకొక విధముగా గరుడ ప్రాసాదం ఇది 6 భూమికల ఎత్తు కలది. ఇది వెలుపలి వైపున అన్ని వైపులను కలిసి ఆసీతి హస్తములు కలది. మరి ఒక గరుడ ప్రాసాదం ఇది 10 భూమికల ఎత్తు కలది. పద్మకం ఇది షోడశాస్త్రమై 12 భూమికల ఎత్తు కలది. శ్రీవృక్షకం ఇది ప్రమాణం కొలతలో పద్మకంతో సమానమై చతురస్రాకృతి కలది. వృష ప్రాసాదం ఇది పంచాండకములు 2 భూమికల ఎత్తు 4 హస్తముల భుజము కల గర్భాలయం కలది. ఇది సార్వకామికం అన్ని కోరికలు ఆవశ్యకతలు తీర్చున్నది. సింహాస్యం నా చేత చెప్పబడిన వానిలో సప్తభూమికల పంచభూమికల ఎత్తు కలవి. అట్టి వానికి చెప్పిన ఆయా ప్రమాణములు కలవి. చంద్రసాలలో ప్రగ్రీవములు కలవి ఏవి కలవో అవన్నీ సింహాస్యములనబడను. భూమిక అతస్తు ఇవి అన్ని ఇటుకలతోనో శిలలతోనో దారువుతోనో నిర్మించబడి ద్వారతోరణాలతో కూడి ఉండను. ఆయా ప్రాసాదాలకు కల ప్రదేశానికి తీసుకోవలసిన భుజముల ప్రమాణములు మేరువు 50, మందరము 45, కైలాసం 40, విమానచందకం 34, నందివర్ధకం 32, నందనం సర్వతోభద్రం 30, వర్తులం పద్మకం 20, సింహం గజం కుంభం వలభీచందకం 16. ఇవి దేవతలకు ప్రీతికరం. విహితాత్ములకు ఈ దేవతలకు ప్రీతికరములకు కైలాసము సింహము విమానచందకం 12, గరుడం 8, హంసం 10. ఇట్టి హస్త ప్రమాణక విష్కంభములతో శుభలక్షణాలతో ప్రాసాదములు నిర్మించాలి. యక్ష రాక్షస నాగులకు గాను నిర్మించు ప్రాసాదములు మాతృహస్తముల ప్రమాణములతో ఉండినవని ప్రశస్తములు. ఈ చెప్పిన వానిలో మేరువు మొదలగు 7 ప్రాసాదములను జ్యేష్ఠ పరిమాణక లింగమును ప్రతిష్ఠించుటకు శ్రీవృక్షకము మొదలగు 8, మధ్యమలింగము ప్రతిష్ఠించుటకు హంసం మొదలగు 5, కనిష్టలింగమును ప్రతిష్ఠించుటకు శుభావహములు. వలభీచందక ప్రాసాదాన గౌరిని జటాముకుటములను ధరించిన వరదాభయ ముద్రలు అక్షమాల కమండలవు 4 హస్తములందును ధరించిన తపోవనస్థమూర్తితో కాని రక్తముఖలం కలిగి ఉత్పలం అంకుశం వరదాభయ ముద్రలు కల 4 హస్తాలతో భర్తతో వినాయకునితో కూడే గృహస్థిత మూర్తితో కాని ఉన్న రూపంతో అర్చించవలను. ఓం శాంతి శాంతి శాంతి.